హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు తమ్మునేలో చూసిన విధంగానే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తూ అంటే ఒక క్వశ్చన్ అయితే మనకైతే ఇస్తారు. దాన్ని యూట్యూబ్లో ఆర్ గూగుల్ సెర్చ్ చేసి దానికి కనుక కరెక్ట్గా ఆన్సర్ మనం ఇచ్చినట్లయితే జస్ట్ గూగుల్లో వాటిని సెర్చ్ చేసి మనం ఆన్సర్ అయితే వాటికైతే ఇవ్వచ్చు. అలా కాపీ పేస్ట్ లాగా సో మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. అలా మీరు ఆ క్వశ్చన్ కనుక ఆన్సర్ ఇచ్చినట్లయితే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 200 నుంచి 300 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలానో చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఆమె న్యూ సబ్స్క్రైబ్ అని కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఎటువంటి జాబ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అటువంటి జాబ్స్ మీ దగ్గర జెన్యున్గా వర్క్స్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఆమె న్యూ సబ్స్క్రైబ్ టైప్ చేయండి. సో ఎటువంటి వర్క్స్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో వెబ్సైట్ నేమ్ వచ్చి ట్రాన్స్క్రిప్టర్స్ అనమాట. సో దీంట్లో చూసారా వర్క్ ఎనీ టైమ్ ఎనీవేర్ అని ఉంది. బికమ్ అన్ ఎక్స్పర్ట్ నౌ ఎర్న్ అప్ టు $2,000 పర్ మంత్ అనమాట. అంటే 1 lakh. దీంట్లో కనుక మీరు ఎక్స్పర్ట్ కనుక అయినట్లయితే సో వర్క్ చేసుకుంటే మీరు 1 lakh అబౌవ్ ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్ అనమాట. సో దీని గురించి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో రేటింగ్ చూస్తే మీ యొక్క వర్క్ అనేది అప్లై చేసుకోవచ్చు. చాలా జెన్యున్ వెబ్సైట్ అనమాట. గూగుల్లో కూడా 5 స్టార్ రేటింగ్ అనేది మనకి ఈ యొక్క వెబ్సైట్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో దీంట్లో వర్క్ ఎలా ఉంటుంది, సో ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా చెప్తాను. సో ఇది ఫస్ట్ ఏ విధంగా ఈ యొక్క వెబ్సైట్ వర్క్ అవుతుందో చెప్తాను. సో ఈ యొక్క వెబ్సైట్లో ఏమంటే క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు అనమాట మనల్ని. సో ఓకేనా. సో దీంట్లో 100+ సబ్జెక్ట్ అయితే ఉన్నాయి. అంటే మనం ఏదో ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ సబ్జెక్ట్స్ మీద అయితే మనకి క్వశ్చన్లో రావడం అయితే జరుగుతుంది. సో మనం కనుక ఆ సబ్జెక్ట్లో గ్రిప్ ఉన్న కనుక అయితే మనం ఎక్స్పర్ట్ కనుక అయితే మనకు వాటికైతే ఆన్సర్ చేయొచ్చు. లేదంటే సెర్చ్ చేశాను మనం గూగుల్లో వాటిలో సెర్చ్ చేసి దానికి కనుక కరెక్ట్ ఆన్సర్ కనుక ఇచ్చినట్లయితే మనకి రెవెన్యూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మీరు కరెక్ట్గా నేను చెప్పినట్లు చేయండి. సో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. సో మీరు నేను చెప్పిన విధంగా అప్లై చేయండి. ఓకేనా. సో 100+ సబ్జెక్టులు అయితే మీరు దీంట్లో అయితే ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్లో గ్రిప్ ఉందో ఆ సబ్జెక్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎలా రిజిస్టర్ అవ్వాలని ఇంకా చెప్తాను. సో ఫ్లెక్సిబుల్ అవర్స్ అంటే ఏమి ఉండవు. మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. పేఅవుట్స్ అనేవి వీక్లీ వన్స్ అయితే అవుతాయి. సో డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకులకు అయితే వస్తాయి. సో మీకు ఒక బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ కనుక ఇవ్వగానే మీకు మంత్లో ఒకసారి అయితే మీకు 23rd 22 మీకు మీ యొక్క అకౌంట్లో అయితే పడిపోతాయి అనమాట. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఎప్పుడైతే చెప్తాను. సో బికాన్ ఎక్స్పర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దీన్ని మీరు ల్యాప్టాప్ ఆర్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది కాబట్టి నేను ల్యాప్టాప్లో చెప్తున్నాను. ఓకేనా. సో నేను చెప్పిన విధంగా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు క్రియేట్ ట్యూటర్ అకౌంట్ అని కనబడుతుంది. సో ఇక్కడ యువర్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. సో ఇలా మీరు మీ యొక్క మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, సెలెక్ట్ ఆల్ స్క్వేర్స్ విత్ మోటార్ సైకిల్స్ అని ఉంది. సో మోటార్ సైకిల్ ఉన్న స్క్వేర్ యొక్క దాన్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సెలెక్ట్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసుకోవడం తర్వాత అయిపోయింది. సో ఇక్కడ క్రియేట్ మై అకౌంట్ అని కనబడుతుంది కదా. సో ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అని ఉంది, దాని మీద టిక్ కొట్టేసేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ మై అకౌంట్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు మీ యొక్క పాస్వర్డ్ అండ్ మీ యొక్క మెయిల్ ఇచ్చిన తర్వాత, అంటే మెయిల్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అని ఒకటి ఇవ్వాలి. సో పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఫస్ట్ మీ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ యొక్క నెంబర్స్ అంటే 1 2 3లో తర్వాత కొన్ని ఇవ్వండి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట యాష్ కానీ ఇలాంటివి మీరు పాస్వర్డ్ ఇచ్చి స్ట్రాంగ్గా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సో మీకు ఒక అకౌంట్ అయితే దీంట్లో క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ వర్క్కి ఎలా అప్లై చేయాలని చెప్తాను. సో వన్స్ మీరు క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అండ్ పర్సనల్ ఇచ్చిన తర్వాత సో మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టో ఆ సబ్జెక్ట్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఒక టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ టెస్ట్ని కూడా ఎలా పాస్ అవ్వాలో నేను చెప్తాను. ఇచ్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవి ఇచ్చడంతోనే సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయడంతోనే మీ యొక్క రిక్వెస్ట్ వాళ్ళకి వెళ్తుంది. సో వన్స్ వాళ్ళు వెరిఫై చేసి మీ యొక్క మెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుంది. సో మీ యొక్క అప్లోడ్ అయినట్టు ఆర్ మీ యొక్క వెబ్సైట్ అని తెలుస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఇక్కడ మీ యొక్క యాడ్ ఫోటో ఉంది కదా, ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోవాలి. సో మీరు మీ ఫోటో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు యూ విల్ బీ నౌన్ ఆన్ దిస్ సైట్ బై డిస్ప్లే నేమ్, అక్కడ మీ నేమ్ ఇవ్వండి. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ మీకు రియల్ నేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ అనమాట. సో బ్యాంక్ అకౌంట్లో ఎలాగైతే ఉందో ఇక్కడ అనమాట. ఇక్కడ ఫస్ట్ మీ నేమ్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది కదా, ఇక్కడైతే ఏమి ఇవ్వాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో నేమ్ ఎలా అయితే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను ఇస్తున్నాను. సో అలా నా బ్యాంక్ అకౌంట్లో ఎలా అయితే నేమ్ ఉందో అలా ఇచ్చేసిన తర్వాత నేను నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవడంతో మీకు మీ యొక్క సో దిస్ విల్ బి షోన్ యువర్ పబ్లిక్ ప్రొఫైల్, దెర్ఫోర్ టేక్ టైమ్
ఫిల్ అప్ దిస్. అంటే మీ గురించి ఇక్కడైతే మీరైతే రాయాలన్నమాట. అంటే మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్. అంటే ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు, సో మీ సెల్ఫ్, అబౌట్ యువర్ సెల్ఫ్ అనమాట. అక్కడ ఫిల్అప్ చేయండి అనమాట మీ యొక్క సెల్ఫ్ని. సో దీనికోసం ఉదాహరణగా ఎలా చేయాలో కొన్ని వీడియోస్ చూడండి, ఆర్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి మీ యొక్క అబౌట్ ఎలా రాసుకోవాలనేది. సో అలా మీరు ఆ అబౌట్ని తీసుకొచ్చి ఇక్కడ మీరు రాసేయండి అనమాట ఈ రెండింటి కాడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సో ఇక్కడ ఎవరి ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీ యొక్క అబౌట్ సెల్ఫ్ అని దిస్ ఇస్ వేరే స్టడింగ్ బిడిక్ స్టడీ ఏదో ఇచ్చేసాను. బట్ మీరు క్లియర్గా మీ యొక్క సెల్ఫ్ మొత్తం కూడా మంచిగా అర్థం ఏంటంటే ఇవ్వాలి. సో మీరు ఎలా అయితే ఇస్తున్నారో దాని మీద ఆధారపడి మీ యొక్క అప్రూవ్ అయితే ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ మీకు అడ్రస్ అయితే ఇవ్వాలి, అంటే రెసిడెన్షియల్ అడ్రస్ అనమాట. మీ ఉండే అడ్రస్ని మీరు ఇక్కడ సో మీ నేము, మండలం అండ్ మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క నెంబర్ అయితే టైప్ చేయండి. నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయడం వల్ల మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అయితే వైల్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో వన్స్ మీకు గురించి ఇచ్చాక, మీ యొక్క అడ్రస్ గురించి ఇచ్చాక సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏం చదువుతున్నారు, సో మీ యొక్క యూనివర్సిటీ అండ్ మీ యొక్క పర్సంటేజ్ అండ్ మీ యొక్క సబ్జెక్ట్ అనమాట. మీ యొక్క సబ్జెక్ట్ని అంటే ఏ సబ్జెక్ట్ మీద మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ సెలెక్ట్ డిగ్రీ దాని మీద క్లిక్ చేసి మీరు బీఏ అనా, బీటెక్, బీకామా, సో ఇక్కడ చాలా గ్రూప్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మీది ఏ గ్రూపో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో క్లిక్ చేయండి అనమాట. నేను బీటెక్ అని కాబట్టి సో నేను బీటెక్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు సో మీరు ఏం చదివితే అదైతే ఇవ్వండి అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీ యూనివర్సిటీ మీద క్లిక్ చేసుకుంటున్నాను. సో నా యొక్క యూనివర్సిటీని ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకేనా. కృష్ణ యూనివర్సిటీ అనమాట. అండ్ మీ యొక్క గ్రేడ్ పాయింట్స్ అనమాట ఇక్కడ. సో మీరు ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మీకు ఏది సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో సో ఆ సబ్జెక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీకు చాలా సబ్జెక్ట్ అయితే ఉంటాయి దేనికి సంబంధించి అనమాట. ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, సో మార్కెటింగ్, ఫైనాన్స్ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో దాని మీద సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు గ్రేడ్ పాయింట్స్ ఎంత మెన్షన్ చేయండి అనమాట. సో ఓకేనా. గ్రాడ్యుయేటింగ్ గ్రేడ్ మీద క్లిక్ చేసుకొని సో మీ యొక్క ఏ ఇయర్లో మీ యొక్క స్టడీ అనేది కంప్లీట్ అవుతుందో సో ఆ ఇయర్ అయితే వచ్చేయండి అనమాట. సో నేనైతే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. సో నేను ఏదో ఒకటి ఇక్కడ పెట్టేస్తున్నాను, బట్ నేను చదివిన అది కాదు, బట్ నేను ఏదో ఒకటి మీకు చూపించడానికి కోసం ఏదో ఒకటి ఇస్తున్నాను. సో మీరు మాత్రం మీ యొక్క ఏదైతే ఉందో సో అదే ఇవ్వాలన్నమాట. సో నేను మీకు చూపించడానికి కోసం ఏదో ఒక యూనివర్సిటీనే కోర్స్ని అయితే ఇస్తున్నాను. సో మీరు ఏం చదువుతున్నారో అదే ఇవ్వండి, మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ని మీరు ఇవ్వండి అనమాట. ఓకేనా. సో మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్లో సో ఏది కావాలని అడుగుతుంది. సో నేను ఇప్పుడు నేను కంప్యూటర్ మీద క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఎలా ఉంది. సో నేను ప్రోగ్రామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నాను. ఓకేనా. క్లిక్ చేసుకోవడంతోనే నాకు ఒక టెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఓకే. ఇంకో టేక్ ద టెస్ట్ నవ్ అంది చూసారా, టేక్ ద టెస్ట్ నవ్ అని. సో దాని మీద క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసుకోవడంతోనే మనకి ఒక టెస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఈ టెస్ట్ అండ్ మీ యొక్క అబౌట్ గురించి ఇచ్చారు కదా, సో ఈ టూ కనుక మీరు కరెక్ట్ కనుక ఇస్తే మీరు అప్రూవ్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఇంకొక మొబైల్ తీసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ మొబైల్ తీసుకొని సో అడిగిన క్వశ్చన్స్కి జాగ్రత్తగా వాటిని గూగుల్లో సెర్చ్ చేసి వాటి యొక్క ఆన్సర్ చూసి సో మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో సో వాటిని క్లిక్ చేసుకొని సో నేను ఏమైనా ఇస్తున్నాను. సో ఇచ్చేసిన తర్వాత మీరు సో ఇట్లా మీ యొక్క ఆన్సర్స్ని ఇచ్చేసి టెస్ట్ అని కంప్లీట్ చేయండి. టెస్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. సబ్మిట్ టెస్ట్ క్లిక్ చేయగానే మిమ్మల్ని మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఓకేనా. సో టెస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోమంటుంది. సో ఎటువంటి రిస్క్ అయితే ఏమీ లేదు. సో చక్కగా మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే సో వాళ్ళకి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో విత్ ఇన్ వెళ్ళిపోయిన 1 or 2 weeks 1 to 3 daysలో మీకు మీ యొక్క మెయిల్కి అయితే మీరు కనుక అప్రూవ్ అయితే కనుక మీకు మెయిల్ అయితే వస్తుంది. సో వన్స్ అప్రూవ్ కనుక అయినట్లయితే మీకు ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ డాష్ బోర్డ్ క్రియేట్ అయిన తర్వాత మీకు సో క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం వల్ల మీకు మనీ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనమ్మా. సో ఎలా వర్క్ చేయాలి సో అది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో దానికి వెయిట్ చేయండి అనమాట. సో దానికోసం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో దానికంటే ముందు అప్లై చేసుకొని ఉండండి అనమాట. సో అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలని కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఓకేనా. సో చెప్పాను కదా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేసుకోండి.